ఓవెన్ లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ టైంలో కుకీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా గోధుమ పిండితోటి చేసి చూపిస్తాను. చిన్న మిక్సీ జార్లోకి 1 కప్పు పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఒక 100 గ్రాములు వెన్నపూస కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేనైతే వెన్నే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పంచదార పొడినంతా కూడా వేసుకొని ఇలా చేతితోటి కానీ విస్కర్ తోటి కానీ బాగా కలుపుకోవాలి. వెన్నపూసలో పంచదార అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 2 కప్పులు గోధుమ పిండి, అర స్పూను బేకింగ్ పౌడరు, కొద్దిగా నీళ్ళ ఎసెన్స్ కూడా వేసుకొని ఇందులో ఇంకొక చుక్క వాటర్ వేసే పని లేదండి. ఈ వెన్నపూసతోనే పిండినంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చాకో చిప్స్ కూడా వేసుకొని చేసామంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. వేసుకొని పిండినంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుకీస్ని బేక్ చేసుకోవటం కోసం ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ని కూడా ఇందులో పెట్టుకొని పైన మూత బోర్లిచ్చి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి.